హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చేపల పులుసు వండుతున్నానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళొచ్చారు. అందుకని చెప్పి అయితే చేపల కూర వండుదామని చేప అయితే తెమ్మన్నాననమాట. అయితే చెరువు చేప అయితే తీసుకున్నారండి. అక్కడే పులుసు అది తీయించేసి శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలైతే కోయించి తీసుకొచ్చారు. ఈ చేప ముక్కల్ని అమ్మకైతే ఇచ్చేద్దామండి కడిగిమ్మని. ఈ చేపలు కడగడం అంటే నాకు ఎందుకో గానీ అంతలా ఇష్టం ఉండదండి. అమ్మ గాని కడుగుతారు. మా చెల్లికి చేపల కూర అంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పి చేప అయితే తీసుకురమ్మన్నాను. ఈ చికెను, మటను కన్నా చేప అయితే చాలా ఇష్టంగా తింటుంది. అమ్మ అయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. కల్లుప్పు వేసి అయితే కడుగుతుంది. చేపల్లోని మనం కల్లుప్పు వేసి కడుక్కుంటే దానికి ఉన్న జిగురంతా పోయి శుభ్రంగా క్లీన్ అయిపోతాదండి. అమ్మ అయితే చేపలు క్లీన్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు మనం మసాలా ఏం కావాలో చేపల పులుసుకి సంబంధించి అవి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు అయితే కోసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా నాట్లు పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇందులోకి మసాలా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అయితే తీసుకున్నాను. చింతపండు అయితే నానబెడదామండి. చింతపండు నానబెట్టిన తర్వాత మసాలా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, చిన్న మిక్సీ జార్ తీసుకుని మసాలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ మసాలా దినుసులు ఏమీ పట్టవు. చేపల పులుసులోకి ఎక్కువ మసాలా దినుసులు వేస్తే అంత టేస్ట్ ఉండదండి. పులుసు టేస్ట్ మనకు తెలీదు. అందుకని ఓన్లీ ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసాను. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. చాలామంది చేపల పులుసు ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా పెడతారు. కానీ ఈ ఉల్లిపాయ పేస్ట్తో పెట్టిందే రుచిగా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టేసాను. బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలేలాగా పెట్టుకోవాలి. ఇవన్నీ మనం రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు. కానీ అంత టైం లేదు, అందుకని చెప్పి మిక్సీ చేసేసాను. మనం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకున్నాను. చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పంటి గిన్నె ఉండాలి. చేప ముక్కలు విడిపోకుండా మంచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. చేపల పులుసులోకి నూనె ఎక్కువే ఉండాలండి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది కదా, ఇందులో మనం పులుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం. చేపల కూరలోకి కారం ఎక్కువే పడుతుందండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. అందుకని చెప్పి కొంచెం కారం ఎక్కువే వేసాను. కారం వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు అయితే వేయాలండి. వేసిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికేటప్పుడు ఇందులో చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. మీకు నచ్చితే టమాటాలు పేస్ట్ చేసి కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ముక్కలే వేసాను. ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఒకటి ఒకటి ఈ విధంగా గిన్నెలో అమర్చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేసాం కదా, ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. ఈ విధంగా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. పులుపు మీరు ఎక్కువ తింటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. చూడండి, చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇందులో మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా ముందు వేసుకోకూడదు. ఇలా పులుసు వేసుకున్న తర్వాత వేసుకుంటేనే ఆ పులుసు అన్నంలో మనకి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. చేపల పులుసులో పచ్చిమిరపకాయ అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమా కాదా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులోకి మెయిన్
కొత్తిమీర ఉండాలండి. కొత్తిమీరతోనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి వేసేసాం కదా! ఇది కొంచెం మరగనివ్వాలి. చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా ఇలా మరిగేటప్పుడే వేసుకోవాలండి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు పులుసు మరగనిస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్దండి. మసాలా వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఇలా క్లాత్ పెట్టి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటది. ఈ చేపల పులుసు బయట పెట్టుకొని ఇప్పుడు రాత్రి వండుకొని తెల్లవారుగానే తింటే చాలా టేస్ట్ ఉంటదండి ఆ మర్నాడికి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి పులుసు అయితే దగ్గరికొచ్చేసింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చేపల పులుసు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుద్ది. ముక్క కూడా ఎక్కడ విడకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. కమ్మగా వాసనొస్తుంది. ఈ పులుసు ఇప్పుడు తినే కన్నా మర్నాడు తింటే చాలా టేస్ట్ ఉంటదండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కడా విడకుండా మంచిగా వచ్చింది. పచ్చిమిరపకాయలు తింటే అబ్బా! భలే ఉంటదండి. ఇంక ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం. ఈ కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. చూసారు కదండీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.